65% వరకు పవర్ బిల్ తక్కువ చేసుకోవడం కోసం నేను ఆటంబర్గ్ ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ స్టూడియో స్మార్ట్ ప్లేస్ని అయితే తీసుకున్నాను. ఇదొక్కటే తీసుకోలేదు, ఇంకోటి కూడా అయితే తీసుకున్నాను. అది కూడా మీకు అన్బాక్సింగ్ అయితే వస్తుంది ఒక 2 రోజులలో. అది కూడా చెక్ చేసి మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ యొక్క స్టూడియో స్మార్ట్ ప్లేస్ సీలింగ్ ఫ్యాన్ని ఆటంబర్గ్ నుంచి అయితే బై చేశాను, అదే అమెజాన్లో బై చేశాను. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిన తర్వాత ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ మీకు నచ్చింది అనుకున్నట్లయితే కంపల్సరీ మీరు అయితే బై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎన్నో స్మార్ట్ ఫీచర్స్ ఉన్న టీవీ చూసాం, స్మార్ట్ ఫోన్ చూసాం, ఏసీ చూసాం, ఫ్రిడ్జ్ చూసాం, ఇంకా చాలా లాట్స్ ఆఫ్ స్మార్ట్ థింగ్స్ అయితే చూసాం. సో దానిలోని భాగంగానే ఈ యొక్క స్మార్ట్ ఆటంబర్గ్ నుంచి వచ్చిన ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ స్టూడియో స్మార్ట్ ప్లేస్ చాలా మంచి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది, అలెక్సా సపోర్ట్ అయితే ఉంది, యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, రిమోట్ కూడా అవసరం అయితే లేదు, వాయిస్ కమాండ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అందుకనే బై చేస్తాను. దాంతోపాటుగానే మనకు ఆల్మోస్ట్ 65% వరకు పవర్ బిల్ అయితే తక్కువ చేసి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇంకేం వీళ్ళు ఇచ్చిన యాప్లో సరికి మనకు ట్రాకింగ్ కూడా అయితే ఉంటుంది అనమాట. లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ట్రాకింగ్ అయితే ఉంటుంది, పవర్ బిల్ ఎంత వస్తుంది అని కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అది కూడా చెక్ చేసి మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం బాక్స్లో ఏముందో చెక్ చేద్దాం, తర్వాత ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్కి అయితే నిలవండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, బై చేయాలనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు 2 బాక్సెస్ అయితే ఉన్నాయి, ఇదొకటి అండ్ అలాగే మీకు ఇంకొక బాక్స్ కూడా అయితే ఉంటుంది. సరికి బ్లేడ్స్ అయితే అనుకుంటా. సో ఇంతే, బాక్స్లో అయితే ఏమైతే లేదు, నేను సైడ్కి అయితే పడేస్తున్నాను. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఇక్కడ క్యానపీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు, క్యానపీ ప్లేట్ ప్రొవైడ్ అయితే చేశారు, 2 AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బాక్స్లో డౌన్ రాడ్ అయితే ఉంటుంది కదా, ఆ రాడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సరికి డౌన్ రాడ్ క్లాంప్, 50 వైర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. ఇది చూసుకుంటే మనకు స్క్రూస్ అనమాట, 2 సెట్స్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. షాకిల్ కిట్ కూడా అయితే ఉంది, ఇంకా రిమోట్ కూడా అయితే ఉంది. రిమోట్ గురించి ఇంకొంచెం తర్వాతకి చెప్తా. ఫైనలీ మనకు BLDC మోటార్ అయితే ఇది చూసారు కదా ఎలా అయితే ఉందో, ఇది BLDC మోటార్ అన్నమాట. సో నేను ఫిట్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా అయితే మీకు చెప్తా. సో ఇవి మీరు చూసుకుంటే బ్లేడ్స్, ఇవి మార్బుల్ వైట్ కలర్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మీకు ఇక్కడ చూస్తే సిల్వర్ కలర్ మనకు మార్బుల్ లెక్క అయితే ఉందన్నమాట. సో బాగున్నాయి, మొత్తానికి షార్ప్గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిది, అండ్ ప్రీమియంగా అయితే అనిపిస్తుంది ఈ యొక్క వైట్ కలర్. ఈ బ్లేడ్స్ అయ్యేసరికి 1200 mm అయితే ఉంటుంది. సో గైస్ మనం రిమోట్ ద్వారా మనం ఫ్యాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్ తోటి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ రిమోట్లో మనకు LED అయితే ఉంది కదా, LED వచ్చేసరికి LED మీద క్లిక్ చేస్తే మనకు లైట్స్ వెలుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి లైట్ అయితే వెలుగుతలేదు కదా, నేను ఇప్పుడు LED మీద క్లిక్ చేస్తాను. చూడండి, LED మీద క్లిక్ చేయగానే లైట్స్ వెలుగుతున్నాయి. ఓకేనా, దెన్ నెక్స్ట్ మనం మళ్ళీ LED మీద క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. సో మనం LEDని ఆన్ ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది కదా, ఆన్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేయకుండా డైరెక్ట్గా మనం 1 నెంబర్ మీద మీరు క్లిక్ చేసి కూడా ఫ్యాన్ని ఆన్ చేసుకోవచ్చు. నేను 1 నెంబర్ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు ఫ్యాన్ అనేది ఆన్ అయిపోయింది. నేను ఆన్ ఆఫ్ బటన్ మీద కూడా ఆన్ చేయలేదు. సో ఇదొకటి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఊకే ఆన్ ఆఫ్ బటన్ని క్లిక్ చేయకుండా డైరెక్ట్ మనకు ఏ నెంబర్ మీద ఫ్యాన్ తిరగాలని ఉంటే ఆ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ తోటి స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు నేను చూడండి 1 నెంబర్ మీద క్లిక్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి 1 నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను, మీకు 1 LED లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాను, నేను 2 మీద క్లిక్ చేశాను, 2 LEDs అనేవి బ్లింక్ అయినాయి. అండ్ 3 మీద క్లిక్ చేస్తే 3 LED బ్లింక్ అవుతాయి, 4 మీద క్లిక్ చేస్తే 4 LED బ్లింక్ అవుతాయి, అండ్ 5 మీద క్లిక్ చేస్తే 5 LED బ్లింక్ అయితే అవుతాయి. ఇది 5 అనేది మనకు స్పీడ్, ఎంత స్పీడ్లో జరుగుతుందో అంత స్పీడ్లో తిరుగుతుంది 5 మీద. ఇంకా ఎక్కువగా స్పీడ్లో తిరగాలి అంటే మనకు రిమోట్లో వీళ్ళు B అనేది ఇచ్చారు. ఆ B మీన్స్ బూస్ట్ మోడ్ అన్నమాట. దాని మీద క్లిక్ చేయండి, మనకు ఆల్ LED లైట్స్ బ్లింక్ అవుతాయి. సో నేను బూస్ట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఆల్ LED లైట్స్ బ్లింక్ అయ్యి మనకు బూస్ట్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది, ఇంకా చాలా స్పీడ్గా తిరుగుతుంది. సో మోటార్ అనేది చాలా సూపర్గా నాయిస్ లేకుండా రన్ అయితే అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలను. గాలి మాత్రం చాలా వేగంగా అయితే వస్తుంది గైస్. ఇంకొకటి ఏంటంటే మనకు 65% వరకు కరెంటు బిల్లు తగ్గిస్తుంది అనమాట. సో ఇదొకటి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో మనకు ఆటంబర్గ్ హోమ్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. వీళ్ళు బాక్స్ మీద కూడా QR కోడ్ ఇస్తున్నారు. సో మీరు దీని ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకొని కనెక్ట్ అయితే అయిపోండి. మీరు చెక్ చేస్తే మనకు ఫ్యాన్ యొక్క మోడల్ నెంబర్ అయితే వస్తుంది, స్మార్ట్ ఫ్యాన్ అని. సో దీన్ని మీరు కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోయింది, వైఫై ద్వారా కూడా కనెక్ట్ అయితే అవ్వచ్చు. మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏ ఫ్యాన్ స్టూడియో ప్లేస్ కదా, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఏ ఫ్యాన్స్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. నాది స్టూడియో ప్లేస్ కాబట్టి స్టూడియో ప్లేస్ మీద క్లిక్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను, చూడొచ్చు. ఓకేనా, దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వైట్ మార్బుల్ కాబట్టి వైట్ మార్బుల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడుతున్నాను.
దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వైఫై ద్వారా కనెక్ట్ అవ్వమని చెప్తుంది. నేను వైఫై ద్వారా కనెక్ట్ అవుతాను. యాప్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఆఫ్ అయితే ఉంది. మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టైమర్ ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు యాప్ నుంచి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు లైట్స్ అనేవి ఆఫ్ అయితే ఉన్నాయి కదా, ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఆఫ్ అయిపోయినాయి లైట్స్, మీరు చెక్ చేయండి. స్లీప్ మోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, స్లీప్ మోడ్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ యాప్ అలాగే అలెక్సానికి కనెక్ట్ చేయన అవసరం కూడా అయితే లేదు. వీళ్ళొక యాప్లోనే మనకి ఇక్కడ మైక్ సింబల్ అయితే కనబడుతుంది కదా, ఈ మైక్ సింబల్ ద్వారానే మనం వాయిస్ అసిస్టెంట్ ఇస్తే డైరెక్ట్గా ఫ్యాన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఫ్యాన్ అనేది ఆఫ్ అయింది. ఇప్పుడు నేను వీళ్ళు ఇచ్చిన మైక్ సింబల్ ద్వారా నేను ఇలా చూడండి వాళ్ళ యొక్క యాప్ నుంచే డైరెక్ట్గా ఓకే, ఇప్పుడు ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూడొచ్చు. టర్న్ ఆన్ స్టూడియో ప్లస్. చూసారు కదా, ఫ్యాన్ అనేది ఆన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను టర్న్ ఆఫ్ స్టూడియో ప్లస్. చూసారు కదా, ఫ్యాన్ అనేది ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇలా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సెట్ ద 5 రేంజ్ ఆఫ్ స్పీడ్. చూడండి మనకు పైన మీరు చెక్ చేయండి, లైట్స్ అనేవి 5 అయితే వెలిగినాయి. సెట్ ద 5 రేంజ్ ఆఫ్ స్పీడ్ అనగానే డైరెక్ట్గా 5 లైట్స్ అయితే వెలిగేసి మనకు స్పీడ్లో అయితే తిరుగుతుంది అనమాట. సో ఇలా మనము వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు మనం కూర్చున్న చోటు నుంచి, లేదా మీరు రిమోట్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు మనం కూర్చున్న చోటు నుంచి. ఇక్కడ వ్యూ అనలిటిక్స్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం బిల్ ఎంత సేవ్ చేసామనేది ఇక్కడ మనకైతే చూపిస్తుంది వ్యూ అనలిటిక్స్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి COTని ఎంత సేవ్ చేసామనేది చూపిస్తుంది కేజెస్ వైజ్గా. అలాగే ఎనర్జీ యూసేజ్ అంటే ఎన్ని యూనిట్స్ని మనం యూసేజ్ చేసాము ఈ ఫ్యాన్ని యూజ్ చేస్తున్నప్పుడు అని కూడా చూపిస్తుంది. అండ్ అలాగే రన్ టైం అంటే ఈ యొక్క ఫ్యాన్ని మనం ఎన్ని గంటలు వాడామని కూడా చూపిస్తుంది. చూసారు కదా ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ సీలింగ్ ఫ్యాన్ గురించి. ఈ ఫ్యాన్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి నాకు 65% వరకు పవర్ బిల్ని సేవ్ అయితే చేస్తుంది దీన్ని యూజ్ చేయడం వల్ల. అదొక పాయింట్ మీద తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఏంటంటే 3x లాంగర్ టైం అయితే మనకు ఇన్వర్టర్ మీద కూడా ఫ్యాన్ అనేది రన్ అయితే అవుతుంది అనమాట. అదొక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్ స్పీడ్ అయితే ఉంటుంది. లో పవర్ వోల్టేజ్లో కూడా అది కూడా ఒకటి గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అదొక పాయింట్ ప్రకారం అయితే ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆటంబర్గ్ నుంచి స్టూడియో స్మార్ట్ ప్లస్ ని. డిజైన్ ప్రకారం అలాగే చాలా స్మార్ట్ గా అయితే అనిపించింది. బిల్లు క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. మనకు గూగుల్ అసిస్టెంట్ ని యూజ్ చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు, వాళ్ళ యొక్క యాప్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు మీకు చూపించడానికి ప్రకారం అలెక్సా ఇలా చాలా రకాలుగా మనం అయితే వాయిస్ కమాండ్ ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా వీళ్ళు ప్రొవైడ్ చేసిన రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ అనేది కూడా మనం బూస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక గుడ్ పాయింట్ అయితే అవుతుంది ఈ యొక్క ఫ్యాన్ తీసుకోవడానికి కారణం. వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకోవాలంటే 2+1 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 400కి పైగా మనకు కస్టమర్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉండడం అంటే జరిగిందనమాట. సో అందుకు కూడా నేనైతే ఈ యొక్క ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ సీలింగ్ ఫ్యాన్ అయితే బై చేశాను. మీరు కూడా బై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, బై అయితే చేయండి. అన్ని మంచి ఫీచర్స్ అయితే ఈ యొక్క ఫ్యాన్లో అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ ఫ్యాన్ అయితే నేనైతే బై చేశాను. మీరు కూడా బై చేయాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి బై అయితే చేయండి. ఇంకా చాలా లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇదన్నమాట ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ సీలింగ్ ఫ్యాన్ గురించి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటా. అప్పటి వరకు బై సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్, వెళ్ళొస్తాం మరి.